హాయ్ అండి. పక్కా కొలతలతోటి ఈ మోడల్ నెక్ నేను చూపించాను కదా థంబ్‌నెయిల్‌లో అలాంటి మోడల్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి. ఏ షోల్డర్ అయినా, ఎలాంటి చెస్ట్ అయినా, ఎంత అయినా సరే నేను చెప్పినట్టు మీరు కట్ చేసుకోండి. పర్ఫెక్ట్ కుదురుతుంది. దీనికోసం మీరేం చేయాలంటే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ షేప్ అనేది కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాలనమాట. అందుకని ఫస్ట్ అయితే నేను కటింగ్ చెప్తాను. వీలైతే స్టిచ్చింగ్‌లో కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి ఫోల్డింగ్ మాత్రం మన వైపు ఉండాలి. బ్యాక్ ఓపెనింగ్ సెట్ అవ్వదు ఈ మోడల్ నెక్ అనేది. క్యాన్వాస్ అనేది స్కాలప్ దగ్గర ఉండాలి. దీనికి ఎంత అమౌంట్ తీసుకోవాలంటే మినిమం 500 తీసుకోవాలండి. లేదంటే మనకి అసలు రాదనమాట. ఇంకా బయట ఇంకెక్కువ తీసుకుంటారు. 500 తీసుకోవాలి. ఇంకా అంతకంటే తక్కువ తీసుకోవాలంటే ఇంకా మీ ఇష్టం, అది మీ ఏరియాని బట్టి చూసుకోండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 ఇంచులు. అంటే ఖర్చులతో కలిపి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 14.5 ఇంచులు అనమాట. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ 9.5 అంటే 39 సైజు అలా అనమాట. ఇక్కడ కూడా 9.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, ఇక్కడ కూడా 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ 9.5 అయితే మనకి ఫుల్ షోల్డర్ తెలియకపోతే చెస్ట్ లూజ్కి 5.5 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? 15 ఇంచులు. అంటే దీంట్లో సగం ఎంత అంటే మన క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కదా 7.5. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. పట్టేసినట్టు రాదా కానీ ఆల్మోస్ట్ 99.9% సెట్ అవుతుంది. కావట్లేదు, కొంచెం టైట్గా ఉందనుకుంటే పాతకో 8 ఇంచులు అలా పెట్టుకోండి. 7.5 కదా, 7.5 కన్నా కొంచెం ఖర్చు ఉంచుకోండి, సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. అంటే మనం కట్ చేస్తాం అనమాట. క్రాస్గా కట్ చేసేసుకుని ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఉంది వీళ్ళకి. కాబట్టి మనం చంక డౌను 7 ఇంచులు తీసుకుని చెక్ చేసుకుందాము. 7 ఇంచులు చేసి చూసుకుంటే మన చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఫుల్ షోల్డర్ పెంచాం కాబట్టి మన వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. లేకపోతే ముడతలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా కరువు తిప్పేయండి. క్రాస్గా కట్ చేస్తాం కదా, అందుకని ఇలా మార్కింగ్ వేసాను క్రాస్గా. అది లెక్కలోకి రాదనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కొలుచుకోవాలంటే ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచ్ వదిలేయండి. ఓకేనా? ఖర్చులు షోల్డర్ జాయింట్ ఖర్చులు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ ఆ లైన్ కింద నుంచి చూసుకుంటే 8.5 రావాలి. నాకు వచ్చేసింది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులండి. మిగతాది చిన్న సైజ్ షోల్డర్ కింద వదిలేయాలి. నెక్ డీప్ వచ్చేసి 2.5. బోట్ నెక్ అన్నాను కదా, అంతకు మించి ఎక్కువ తీసుకుంటే అది బోట్ నెక్ షేప్ పోతుంది. స్కేల్ తోటైనా చేత్తో అయినా ఇలా కరువు తిప్పేయండి. ఇక్కడ ఉక్స్ పెట్టుకుంటానికైనా థ్రెడ్స్ పెట్టుకుంటానికైనా ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ అవసరం లేదు. నెక్ విడ్త్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. బాగా బ్రాడ్గా కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 ఇంచులు విడ్త్ తీసుకున్నాను. విడ్త్ తీసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ అనేది ఇక్కడ 7 ఇంచులు. అంటే పైనుంచి నెక్ డీప్ చూసుకుంటే 10.5 ఇంచులు అనమాట. ఓకేనా? బోట్ నెక్ కొంచెం పోయింది కాబట్టి కింద 7 ఇంచులు మాత్రమే. ఇక్కడ 3.5 ఇంచులు తీసుకోండి. ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారనమాట ఈ మోడల్ నెక్ చూపించమని. ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ మన షేప్ రావాలి కదా, ఆ షేప్ కోసం ఇక్కడ ఏం చేయాలంటే 3.5 ఇంచులు పైనుంచి మార్కింగ్ వేయండి. ఇలా కర్వ్ అనేది తిరుగుతుంది అనమాట. ఇలాగ చక్కగా మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు మన స్కాలప్ అనేది జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మీకు. కానీ మీరు మాత్రం ఏం చేయాలంటే ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఈ స్కాలప్ అనేది అప్పుడు కట్ చేయకూడదు. మళ్ళీ క్యాన్వాస్ తీసుకుని స్కాలప్ అనేది కట్ చేసుకుని అప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? లేదంటే మీకు ఆ షేప్ అనేది రాదు. ఇప్పుడు చూడండి, కొంచెం ఇక్కడ చూడండి, మీకు ఈజీగా చూపిస్తాను. మీకు షేపు ఎలా వస్తుందో మీరు పేపర్ మీద కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలా షేప్ తిప్పి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. 3.5 విడ్త్ తీసుకున్నాము. ఇక్కడ ఇలాగ వస్తుంది అనమాట. అంటే మనకు ఆ 3.5 ఇంచులోకి కలవాలి కదా, ఇలాగ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు స్కాలప్ అనేది ప్రతి 2 ఇంచులకి, ఓకేనా, ప్రతి 2 ఇంచులకి తీసుకోండి. 3 వస్తాయి అనమాట స్కాలప్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ విడ్త్ అనమాట. ఆ స్కాలప్ రావడానికి ఒక 1/2 ఇంచ్ విడ్త్లోతే ఇలాగా మార్కింగ్ అనేది వేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి ఇంకొక స్కాలప్ ఇచ్చేసి దాంట్లో కలిపేయాలి. ఇలాగ తీసుకుని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇలాగ తిప్పుకొని ఇలా వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఇలా వచ్చేసి 3 స్కాలప్ వచ్చేసి దీంట్లోకి ఇలా వస్తుంది. సో ఈ పైన పార్ట్ కట్ చేయాలి సపరేట్గా, కింద పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మరి జాయిన్ చేయాలి. సో మనకు ఖర్చులు కావాలి కదా, ఇక్కడ చేయాలంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి? చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5,
ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5, నెక్ డీప్ వచ్చేసి 10.5, చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు. మనకి క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తాం పైన, ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చులు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే 8.5 వచ్చింది. నడుము లూజు డాట్తో కలిపి 9.5 వచ్చింది. దాంట్లో సగాన్ని ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని మనం డాట్ అనేది ఒక 3.5 నుంచి 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. సో ఇలా చేస్తే మాత్రం మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మోడల్ నచ్చితే లైక్ చేయండి.